హాయ్ అండి. హాయ్ ఆల్ ఆఫ్ యూ. ఈరోజు ఈ వీడియోలో నూయంగ్ కంపెనీలో మీరు యూఎస్డిటీ విత్డ్రా పెట్టాలి అంటే ఏం చేయాలి, ఎలా చేయాలనేటువంటిది విషయాన్ని ఈరోజు మనం ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ తెలుసుకుందామండి. ముందుగా యూఎస్డిటీ విత్డ్రా పెట్టాలి అంటే మీరు మీ యొక్క వాలెట్ అడ్రస్ అండి, ఏదైతే మీకు మెటామాస్క్ కావచ్చు, లేదా ట్రస్ట్ వాలెట్ కావచ్చు, ఇంకే ఇతర ఎక్స్చేంజ్లైనా కావచ్చు, BEP20 రిసీవ్ అడ్రస్ని ఇక్కడ మీరు అప్డేట్ చేయాల్సి ఉంటుందండి. చూసారు కదా, ఇక్కడ కనబడుతూ ఉంది BEP20 నాట్ కాన్ఫిగర్డ్ అని కనబడుతుంది, కాన్ఫిగర్డ్. సో మీరేం చేయాలి, ఫస్ట్ BEP20 అడ్రస్ని కాన్ఫిగర్ చేయాలి. అంటే ఇక్కడ అడ్రస్ని ఇవ్వాల్సి ఉంటుందండి. సో అలా అడ్రస్ ఇవ్వాలి అంటే మనం ఏం చేయాలి అంటే, ముందుగా మీ దగ్గర ఉన్నటువంటి ఏదైనా వాలెట్ అండి, ఏదైనా వాలెట్ అడ్రస్, రిసీవ్ అడ్రస్ అనేది తీసుకోవాలండి. నేనేం చేస్తున్నానంటే, నా దగ్గర మెటామాస్క్ ఉందండి. సో మెటామాస్క్ ఓపెన్ చేసుకొని నేను రిసీవ్ అడ్రస్ని తీసుకుంటున్నాను. BEP20 USDT అడ్రస్ అండి. సో నేను తీసుకుంటున్నాను, చూడండి లైవ్లో మీకు చూపిస్తున్నాను. ఇది నా మెటామాస్క్ అండి. ఈ మెటామాస్క్లో ఉన్నటువంటి BNB చైన్లో ఉన్నటువంటి BEP20 USDT రిసీవ్ అడ్రస్ అండి. ఇక్కడ చూసారా, నాకు $tether USDT అని ఉంది, $358 కనబడుతూ ఉంది. నేను ఇక్కడ క్లిక్ చేసినట్లయితే నాకు ఈ విధంగా వస్తుందండి. ఈ విధంగా వచ్చిన తర్వాత రిసీవ్ అడ్రస్ అనేది ఉంటుందండి. ఆ రిసీవ్ అడ్రస్ అనేది మీకు చూపిస్తాను. ఇక్కడ చూడండి, కింద చూసినట్టయితే రిసీవ్ అని ఉంది కదా, అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉంటుందండి. నేను నా మెటామాస్క్లో ఓపెన్ చేస్తున్నాను. మీకు ట్రస్ట్ వాలెట్లో ఉంటుందండి. ట్రస్ట్ వాలెట్లో మీరు చూసుకోవచ్చు, మీకు ట్రస్ట్ వాలెట్ ఉన్నట్లయితే. నేను ఇక్కడ రిసీవ్ అడ్రస్ క్లిక్ చేయగానే ఇక్కడ నా అడ్రస్ వచ్చిందండి. ఇక్కడ నా అడ్రస్ వచ్చింది. దీన్ని నేను కాపీ చేసుకుంటున్నాను. ఇక్కడ చూసారా, చిన్న సింబల్ ఉంది. ఈ సింబల్ని క్లిక్ చేస్తే కాపీ అవుద్దండి. కాపీ, చూసారా, అడ్రస్ కాపీడ్ టు క్లిప్ బోర్డ్ అని కనబడింది. ఇలా కాపీ చేసినటువంటి అడ్రస్ని నేను నా యొక్క ఐడిలో, నూయంగ్ ఐడిలో నేను ఇంజెక్ట్ చేయాలి. అలా చేయాలంటే ఏం చేయాలి, నేను ఇక్కడ కన్ఫిగర్ నవ్ అనేది కొట్టాలండి, క్లిక్ చేయాలి. నేను క్లిక్ చేస్తున్నాను, చూడండి. చేయగానే ఈ పేజీ ఓపెన్ అయిందండి. ఇక్కడ చూసారా, BEP20 అడ్రస్ అని చెప్పేసి మనకు కనబడతా ఉంది. ఇక్కడ ఎంటర్ చేయాలి. అంటే నేను ఇందాక ఏదైతే కాపీ చేసుకున్నానో ఆ అడ్రస్ని ఇక్కడ నేను పేస్ట్ చేస్తున్నాను. చూడండి, పేస్ట్ చేస్తున్నాను. ఇక్కడ క్లిక్ చేసినట్టయితే మనకి పేస్ట్ అని వచ్చింది కదా, పేస్ట్ చేశాను. సో చేసిన తర్వాత చూడండి, సెండ్ వెరిఫికేషన్ కోడ్ అండి. కింద ఏముంది, సెండ్ వెరిఫికేషన్ కోడ్. అంటే మీకు ఒక OTP అనేది రావటం జరుగుతుందండి. OTP అనేది రావటం జరుగుతుంది. ఇప్పుడు నేను క్లిక్ చేస్తున్నాను, సెండ్ వెరిఫికేషన్ కోడ్. నా యొక్క మెయిల్కి ఏదైతే ఉందో, ఇక్కడ చూడండి మెయిల్ కూడా ఇచ్చారు. ఈ యొక్క మెయిల్కి ఏదైతే ఉందో దానికి ఒక OTP రావటం జరుగుతుంది. సో OTPని ఎక్కడ ఎంటర్ చేయాలి, ఇక్కడ ఎంటర్ చేయాలండి. ఇక్కడ ఎంటర్ చేస్తే ఇక్కడ వెరిఫై అండ్ సేవ్ అనేది హైలైట్ అవుతుంది. సో చూడండి, నేను ఎంటర్ చేస్తున్నాను. నాకు వచ్చినటువంటి OTPని 160984 అండి. సో వెరిఫికేషన్ కోడ్ అనేది ఎంటర్ చేయడం జరిగింది. ఎంటర్ చేసిన తర్వాత చూడండి, వెరిఫై అనేది మనకి హైలైట్ అయింది. ఇప్పుడు వెరిఫై అండ్ సేవ్ చేస్తున్నాను. వెరిఫై అండ్ సేవ్, చూసారా, కింద చూడండి, యువర్ BEP20 అడ్రస్ హ్యాస్ బీన్ సక్సెస్ఫుల్లీ ఇంజెక్టెడ్. చూడండి, నా యొక్క BEP20 అడ్రస్ అనేది ఇక్కడ ఇంజెక్ట్ చేయడం జరిగిందండి. అంటే అక్కడ ఎంటర్ చేసుకున్నాను, సేవ్ చేసుకున్నాను. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే, ఇదే వీడియోలో USDT విత్డ్రా కూడా లైవ్లో చూపిస్తానండి. లైవ్లో USDT విత్డ్రా కూడా చూపిస్తాను. సో ఇలా అడ్రస్ని మీరు ఇచ్చిన తర్వాత ఇక్కడ చూడండి, మళ్ళీ మెనూ క్లిక్ చేయాలి. మెనూ క్లిక్ చేసిన తర్వాత పేజీని మీరు పైకి అన్నట్లయితే కింద విత్డ్రా అని ఉంటుందండి, విత్డ్రా. చాలామంది అండి ఈ విత్డ్రా అనుకుంటే ఏమనుకుంటారంటే జనరల్గా విత్డ్రా అనుకుంటారండి. లేదు అంటే మన యొక్క INR విత్డ్రా అనుకుంటారు. కాదండి, అది మీ యొక్క USDT విత్డ్రా. ఇప్పుడు నేను ఈ యొక్క విత్డ్రాల్ని క్లిక్ చేస్తున్నాను. చూడండి, విత్డ్రాల్ క్లిక్ చేశాను.
క్లిక్ చేయగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూడండి నా దగ్గర ఉన్నటువంటి బ్యాలెన్స్ వచ్చిందండి. ఎన్వైసి బ్యాలెన్స్ న్యూ యం కాయిన్ అండి. ఎన్వైసి న్యూ యం కాయిన్ వచ్చింది. ఎన్ని ఉన్నాయి? 31.50. అలానే ఇంతకుముందు విత్డ్రా పెట్టానండి. ఇక్కడ కింద చూడండి 20 విత్డ్రాలు ఆల్రెడీ ఉన్నాయి. ఇప్పుడు నేనేం చేస్తానంటే పైన ఉన్నటువంటి న్యూ విత్డ్రాలోకి వెళ్తానండి. న్యూ విత్డ్రా అంటే మీకోసం విత్డ్రా పెట్టాలి కదా, న్యూ విత్డ్రా. ఒక 10 విత్డ్రా పెట్టి చూద్దామండి. నెక్స్ట్ అండి చూడండి ఇక్కడ విత్డ్రాలు ఎంత చేయాలని అడుగుతుందండి. ఎంత చేయాలి అడుగుతుంది. ఇందాక చూసాం కదా మనకి 30 అబవ్ ఉన్నాయి. నేను 10 పెడుతున్నానండి. 10. ఇక్కడ కూడా సెండ్ ఓటీపీ అని వచ్చిందండి. చూడండి సెండ్ ఓటీపీ. ఇక్కడ సెండ్ ఓటీపీని నేను క్లిక్ చేస్తున్నాను. చూడండి సెండ్ ఓటీపీ అంటే నా యొక్క మెయిల్కి ఓటీపీ రావడం జరిగిందండి. మెయిల్కి ఓటీపీ రావడం జరుగుతుంది. సో నేను పైనటువంటి మెయిల్ చూడండి నాకు ఓటీపీ వచ్చింది. ఓటీపీ. సో ఈ యొక్క ఏదైతే నాకు వచ్చిందో ఓటీపీని నేను ఎంటర్ చేస్తున్నానండి. ఓటీపీని ఎంటర్ చేస్తున్నాను. మెయిల్కి వచ్చినటువంటి ఓటీపీ అండి. ఎంటర్ చేసిన తర్వాత వెరిఫై ఓటీపీ అండి. వెరిఫై ఓటీపీ అడుగుతుంది కదా, ఇక్కడ వెరిఫై ఓటీపీని క్లిక్ చేస్తున్నాను. వెరిఫై ఓటీపీని క్లిక్ చేయగానే చూడండి ఓటీపీ వెరిఫైడ్ సక్సెస్ఫుల్ వచ్చింది కింద. ఇప్పుడు కింద చూసారా కన్ఫర్మ్ విత్డ్రాల్ ఉంది. కన్ఫర్మ్ విత్డ్రాల్ ఉంది. సో ఈ యొక్క కన్ఫర్మ్ విత్డ్రాల్ చేయగానే నాకు ఈ యొక్క విత్డ్రాల్ అనేది కన్ఫర్మ్ అవుతుందండి. చూడండి నేను క్లిక్ చేస్తున్నాను. కన్ఫర్మ్ విత్డ్రా. ఎస్ అండి. విత్డ్రాల్ రిక్వెస్ట్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ. చూడండి ఇందాక నా యొక్క బ్యాలెన్స్ అనేది ఎంత ఉందండి? 31.50 ఉంది. ఇప్పుడు 21.50 అయింది. అంటే 21.5. 10 ఎన్వైస్ అనేది కట్ అయింది. అంటే $10 అనేది నేను నా యొక్క మెటామాస్క్ అడ్రస్కి పంపించడం జరిగిందండి. అంటే ఇక్కడ న్యూ యం కంపెనీలో నేను విత్డ్రా అనేది పెట్టడం జరిగింది. ఇది ఎక్కడ చూపించిద్ది? కొంచెం మీరు పైకి అన్నట్లయితే చూడండి ఇక్కడ చూపించిద్దండి. ఇక్కడ చూడండి అండర్ ప్రాసెస్, పెండింగ్ అమౌంట్ అండర్ ప్రాసెస్. సో ఎప్పుడైతే ఇక్కడ అండర్ ప్రాసెస్ కాకుండా సక్సెస్ అని వచ్చిందో అప్పుడు మీ యొక్క వాలెట్కి ఆ యొక్క $10 అనేది పోయినట్టు లెక్కండి. అదేవిధంగా కింద చూడండి, కింద కూడా మనకు కనబడుతుందండి. ఇక్కడ కూడా మనకు కనబడుతుంది చూడండి. ఇక్కడ మీరు చూసినట్లయితే $9 స్టేటస్ అనేది పెండింగ్ అండి. ఆల్రెడీ ఇంతకుముందు నేను $9 పెట్టాను చూడండి. కింద ఇది కంప్లీటెడ్ అంటే నాకు వచ్చేసినాయి. బట్ ఇక్కడ ఇప్పుడు నేను పెట్టినటువంటిది ఏదైతే ఉందో అది డేట్ కూడా కనబడిద్దండి. చూడండి 28 సెప్టెంబర్. ఈరోజు 28 సెప్టెంబర్ 3:39 నేను ఎన్ని డాలర్లు అండి? 10 పెడితే $1 కట్ అయిపోయి $9 అనేది నాకు పెండింగ్లో ఉంది. ఎప్పుడైతే ఇక్కడ కంప్లీటెడ్ అని వస్తుందో ఇక్కడ చూడండి కంప్లీటెడ్ అని వస్తుందో అప్పుడు మీ యొక్క వాలెట్కి అమౌంట్ పడ్డట్టే అండి. $10 $9. సో ఈ విధంగా మీరు యూఎస్డిటీ విత్డ్రా అనేది చేసుకునేటువంటి అవకాశం మనకి ఇక్కడ ఉందండి. ముందుగా మీ యొక్క ఏదైతే BEP20 అడ్రస్ ఉందో దాన్ని ఇవ్వాల్సి ఉంటుంది. ఆ తర్వాత విత్డ్రా పెట్టాల్సి ఉంటుందండి. సో ఇలా విత్డ్రా అయినటువంటి వాటిని మనం డాష్ బోర్డ్లో కూడా చూడొచ్చు అండి. డాష్ బోర్డ్లో కూడా చూడొచ్చు. ఒకసారి నేను డాష్ బోర్డ్ క్లిక్ చేసి చూపిస్తాను. చూడండి డాష్ బోర్డ్ మనం క్లిక్ చేసినట్లయితే ఆల్రెడీ నేను ఇంతకుముందు ఒక $20 విత్డ్రా పెట్టించాను. ఇక్కడ చూడండి ఇక్కడ ఉంది కదా, పక్కకు జరిపితే విత్డ్రా ఉంది కదా, ఇదిగోంది టోటల్ విత్డ్రా. ఇంతకుముందు 20 ఉంది, ఇప్పుడు 30 అయిందండి. అంటే $10 కూడా విత్డ్రా పెట్టారని అర్థం అండి. ఈ విధంగా ఈ విత్డ్రా ఏదైతే ఉందో ఇక్కడ మీకు కనిపించేటువంటి విత్డ్రా కంపల్సరిగా ఇది మీరు పెట్టినటువంటి యూఎస్డిటీ విత్డ్రా. ఇది గుర్తుపెట్టుకోవాల్సింది అందరూ కూడా. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ విధంగా మీ దగ్గర ఎన్వైసీ కనుక ఉన్నట్లయితే మీరు విత్డ్రా పెట్టుకునేటువంటి అవకాశం ఇక్కడ మీకు కల్పించడం జరిగిందండి. ఇక్కడ బ్యాలెన్స్ ఉండాలండి. మీకు ఎంత ఉండాలి? ఇక్కడ బ్యాలెన్స్ మినిమం $10 ఉండాలండి. అప్పుడు మీరు విత్డ్రా పెట్టుకునేటువంటి ఆప్షన్ మనకి ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? రైట్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.